డాక్టర్ గారు వృద్ధాప్యం వస్తే సెక్స్ లేనట్లేనా? అదేం లేదండి, వృద్ధాప్యం సెక్స్ ఉంటుంది, చాలా మందిలో ఉంటుంది. అంటే కొంతమందిలో లేకుండా దాదాపు 30-40% ఓల్డ్ పీపుల్ ఉండదు, కానీ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మామూలుగానే ఉంటుందండి. లేకపోవడం ఉంటుంది, పూర్తిగా జీరో అయిపోవడం ఉండదు. ఇప్పుడు అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళకి, లేదా హార్మోన్స్ ఎవరినైనా బాగా డౌన్ అయిపోతే వాళ్ళలో లేనట్లు అవుతుంది. లేదా మానసికంగా వాళ్ళు డిప్రెషన్ లాంటివి కానీ, టెన్షన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఏమైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప, లేకపోతే ఒక బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా అవి చాలా ఎక్కువగా ఉండి కంట్రోల్ లేకుండా ఉంటే రావాలి అంతే. అవన్నీ మహా అయితే ఒక 20-40% పీపుల్లోనే సైకలాజికల్ కానివ్వండి, లేదా శారీరకంగా కానీ లోపల ఉంటాయి. దాదాపు 60-70% పీపుల్, 160-70 మందిలో ఎటువంటివి ఉండవు, ఏ రకం అనారోగ్య పరిస్థితులు ఉండవు. అయితే తక్కిన 60%-70% మందిలో కూడా వాళ్ళలో వయసు వచ్చిందిలే ఇంకెందుకులే అనో, లేకపోతే ఈ ముసలివాడికి ఏంటి, ఈ ముసలిదానికి ఏంటంటే అని అంటే వయసు వచ్చాక ఉండకూడదనమాట అనుకుని దాన్ని తగ్గించుకోవడం ప్రయత్నం చేయడం తప్ప, అదర్వైజ్ యవ్వనంలో ఉన్నప్పుడైతే రోజుకి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు కూడా కలవచ్చు ఏమన్నా. తర్వాత అంత ఇదిగా చేయలేకపోవచ్చు. ఎట్లనే పొటెన్సీ కదా. యవ్వనం అనేది సెక్స్ సింబల్. ఆ రోజుల్లో యవ్వన వయసులో కావలసినంత, యవ్వనావస్థలో కావలసినంత ఉంటుంది, వేరే విషయం. కానీ సెక్స్ అసలు లేకుండా పోవడం అనేది మాకు జరగదు, ఉంటుంది. 80 వచ్చినా 90 వచ్చినా కూడా ఉంటుంది. కావాల్సిన ఏంటి, మంచి ఆహారం కావాలి, వ్యాయామం కావాలి, మానసికంగా ప్రశాంతత కావాలి, తర్వాత నిద్ర కావాలండి. నిద్ర మాత్రం 8 అవర్స్ రోజుకి 8 గంటలు కంటిన్యూస్ స్లీప్ ఉండాలి. ఎవరైతే నిద్రపోతారో వాళ్ళకి మానసికత బాగుంటుంది, శారీరకంగా బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. గుర్తించండి, నిద్ర అనేది కేవలం విశ్రాంతి కోసమే కాదు. నిద్ర అనేది ఎప్పుడైతే నిద్రపోతారో, రాత్రిపూటకు నిద్రపోయినప్పుడు మన శరీరంలో గ్రంథులన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి, హార్మోన్స్ అన్ని చక్కగా పనిచేస్తాయి. సెక్స్ కోసం కాదు, మొత్తం హెల్త్ పైన. అంచేత నిద్ర అనేది ఆరోగ్యానికి అది చాలా ముఖ్యము. ఎందుకు ముఖ్యము అంటే మన శరీరం అంతా ఒక రసాయనిక చర్య. ఈ రసాయనిక చర్యకి అంతా మూలం ఎంజైమ్స్, ఈ రసాయనిక మూలం హార్మోన్స్. ఈ హార్మోన్స్ అనేవి నిద్రలోనే యాక్టివ్గా పనిచేస్తాయి. అంచేత ప్రతి ఒక్కరు గుర్తించాల్సిందంటే ఎంత తిండి తిన్నా, ఎంత వ్యాయామం చేసినా దాంతో సమానంగా తప్పకుండా నిద్రకి ప్రాధాన్యత 8 అవర్స్ నిద్రపోయినప్పుడే వ్యాయామం వల్ల కానీ, తిండి వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఒక ఫలితం కనబడుతుంది నిద్రపోయినప్పుడు. అంతే నిద్ర కావాలి. ఆ నిద్ర ఇచ్చినట్లయితే తక్కువ చక్కగా ఉంటుంది. అంతే వృద్ధాప్యం వచ్చినా సెక్స్కి ఫుల్ స్టాప్ కాదు, సెక్స్ చక్కగానే ఉంటుంది. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ, సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.